సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా శనివారం పెద్దమ్మ తల్లి పెద్దిరాజు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ముద్రాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని, గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగిందని, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందని, గ్రామం సుభిక్షంగా ఉండాలని, సమయానికి వర్షాలు కురిసి పండిన పంటలకు గిట్టుబాటు ధర రావాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామ దేవతలను వేడుకోవటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు సస్తుల్లా రాజేశ్వర్ శర్మ, వీరేశం, ముద్రాజ్ సంఘం అధ్యక్షుడు శివంది లక్ష్మీనారాయణ లలితా దంపతులు, ఉపాధ్యక్షుడు గడ్డం స్వామి, కార్యదర్శి గడ్డం లక్ష్మీనారాయణ, కోశాధికారి కొండయ్యల్ల భిక్షపతి, డైరెక్టర్లు కొండయ్యల్ల వజ్రమ్మ, గడ్డం స్వామి, గడ్డమీది కుమార్, గడ్డమీది స్వామి, చుట్టాకుల శ్రీను, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః అనే శ్లోగం ఆధారంగా ఎవరైతే అమ్మవారిని నమ్ముకుంటారో, ఎవరైతే అమ్మవారిని సేవిస్తారో, ఎవరైనా అమ్మవారికి భక్తితో పూజ చేస్తారో వారు భవిష్యత్తు గురించి ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం లేదు అనే నానుడిని పాటించి మన తిరుమలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ముద్రాజ్ సంఘం సభ్యులందరూ కూడా వారి యొక్క కులదైవమైనటువంటి పెద్దమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజుల నుండి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు వైభవంగా జరపబడిన మేము 3 రోజులు అవుతుంది చేసుకోవడం. ఇలా కళ్యాణం జరిగింది. నిన్ననేమో చండీ యాగము, మొన్ననేమో గణపతి పూజ జరిగింది. పోచమ్మ బోనాలు, పెద్దమ్మ బోనాలు చేసుకున్నాము. ఈ పెద్దమ్మ అన్నదాన కార్యక్రమం 2 రోజులు పెట్టినాము. ఇవాళ పెద్దమ్మ కళ్యాణం చేసుకున్నాము. అందరూ సుఖ సంతోషాలు బాగుండాలి. పెద్దమ్మ పండుగ జరిగింది. ఈ సంవత్సరం జరుపుకోవాలి. అందరూ అమ్మ ఉండాలని కోరుకుంటున్నాను. ఊరంతా బాగా చూసుకోవాలి. అమ్మవారు చాలా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం సాగించిన పెద్దలకు, పిల్లలకు అందరికీ ధన్యవాదాలు. పేరున గత 4 రోజుల నుంచి పెద్దమ్మ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు గణపతి పూజ నిర్వహించడం జరిగింది. తర్వాత రోజు మరి పోచమ్మకు బూనాలు, తర్వాత రోజు చండీ యాగము, తర్వాత రోజు మరి అదే రోజు కాకిపడిగల కళాకారులు వాళ్ళ విన్యాసాలు, నృత్యాలతోటి ఊరందరినీ అలరించడం జరిగింది. వాళ్ళు అదేవిధంగా నిన్నటి శుక్రవారం రోజున మరి పెద్దమ్మ బోనాలు సాయంత్రము అత్యంత అంగరంగ వైభవంగా గుడి దగ్గర తీసుకురావడం జరిగింది. ఆ కాకిపడిగల వాళ్ళ